తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఏకపక్షంగా తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అధికారుల మొండి వైఖరి నశించాలి. అధికారుల మొండి వైఖరి నశించాలి. జిల్లా మంత్రి వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలి. ఈ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్న ఎమ్మెల్యే స్పందించి వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం. తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అధికారులు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం. అధికారులు కార్మికులు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలి. తొలగించిన డిస్మిస్ వెంటనే రద్దు చేయాలి. డిస్మిస్ వెంటనే రద్దు చేయాలి. తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అధికారుల మొండి వైఖరి నశించాలి. అధికారుల మొండి వైఖరి నశించాలి. అధికారుల మొండి వైఖరి నశించాలి. తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఏకపక్షంగా తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. వెంటనే రద్దు చేయాలి. కార్మిక జీవితాలతో ఆటలాడుకోవడం అన్యాయం. కార్మిక జీవితాలతో ఆటలాడుకోవడం అన్యాయం. ఉద్యోగాలు తొలగిస్తే సహించం. కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తే సహించం. అధికారుల ఏకపక్ష వైఖరి నశించాలి. అధికారుల ఏకపక్ష వైఖరి నశించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలి. కార్మికులు చేస్తున్న ఆందోళన ప్రజలంతా మద్దతు ఇవ్వండి. అధికారులు తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అధికారులు ఏకపక్షంగా తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 17 రోజుల నుండి నిర్లక్ష్యంగా ఓడిన అధికారుల వైఖరి నశించాలి. కార్మికుల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఏకపక్షంగా తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. శానిటరీ ఇన్స్పెక్టర్ విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం. అక్రమంగా తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం. ప్రభుత్వ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలి. జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలి. శ్రీకాకుళం మున్సిపల్ పాలకవర్గం వెంటనే తొలగింపు రద్దు చేయాలి. అధికారుల వేధింపులు ఆపాలి. జిందాబాద్ సిఐటియు. అధికారులు మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. ఉద్యోగులపై వేధింపులు సరికాదు. ఉద్యోగులపై వేధింపులు సరికాదు. అక్రమ తొలగింపు సహించం. అక్రమ తొలగింపు రద్దు చేయాలి. తీసుకోవాలి. అధికారులు మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చూపాలి. వెంటనే తొలగించిన విధుల్లోకి తీసుకోవాలి. శానిటరీ ఇన్స్పెక్టర్ విధుల్లోకి తీసుకోవాలి. తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ విధుల్లోకి తీసుకోవాలి. అధికారులు మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అక్రమంగా తొలగించిన విధుల్లోకి తీసుకోవాలి. తీసుకునే వరకు పోరాడతాం. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. పోరాడి తీరుతాం. పోరాట మార్గం. తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లో తీసుకోవాలి. తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంటనే విధుల్లో తీసుకోవాలి. అన్యాయంగా తొలగించిన అక్రమం. అన్యాయంగా తొలగించిన అక్రమం వెంటనే విధుల్లో తీసుకోవాలి. అధికారులు మధ్యవర్తులు వేయాలి. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చూపాలి. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చూపాలి.
వెంటనే విధుల్లో తీసుకోవాలి. పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే మేస్త్రిగా ఉన్నటువంటి కుర్రవాడిని ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా చేసి ఇప్పటిదాకా విధులు నిర్వర్తిస్తున్నాడు, ఆ అబ్బాయికి విధులు నిర్వర్తిస్తున్నాము ఇచ్చే టైముల్లో శాసనాధికారి గారు జేసీ గారు వచ్చి ఆయనకు మీ వర్క్ పట్ల మీకు విధిస్తున్నామని చెప్పి ఆయనకు విధుల నుంచి తొలగించే ఆర్డర్ చేయించారు. ఆయన దాన్ని మేము యూనియన్గా అడిగాము, ఇది కరెక్ట్ కాదు సార్, ఆయన విధుల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఇలా చేయడం సరైన పని కాదని కలిసి మా ఎంఎస్ఓ గారితో మాట్లాడాము. ఎంఎస్ఓ గారు 10 రోజుల్లో తేలుస్తామన్నారు. 10 రోజులు కాదు 18 రోజులు కావస్తుంది. మా సమస్య అయితే తీరలేదు. ఒక అబ్బాయిని విధుల నుంచి తొలగించి తీసుకెళ్ళడం చాలా అమానుషం. కాబట్టి బాధ్యత వర్కర్లు కూడా మేస్త్రులుగా మద్దతు ఇస్తూ మేము కూడా దాన్ని సంఘీభావం తెలుపుతూ 2 రోజులు మనం గతకాలం ఒకరోజు సమ్మె చేసాము, ఆ తర్వాత ఈ రోజు కూడా సమ్మె చేయించాము. పనులు బంద్ చేసుకుని మున్సిపల్ బయట ఇచ్చాము. ఉన్నత అధికారి ఎవరైతే జేసీ గారు ఉన్నారో అలాగే ఎంఎస్ఓ గారు కానీ ఏ మున్సిపల్ అధికారులు కానీ కలెక్టరేట్ నుంచి ఏ అధికారులు కానీ వచ్చి వర్కర్ లీడర్లతో కానీ కనీసం సంప్రదింపులు చేయకుండా ఇప్పటివరకు కాలయాపన చేస్తూ ఆ పిల్లవాడిని అలా గాలిలో పెట్టడం చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ మేము ఈరోజు చేసిన ఈ ధర్నా మూలంగా మా పరిష్కారం కాని నాడు మరి ఏ పోరాటాలకైనా సిద్ధపడదామని మేము పారిశుద్ధ్య వర్గాలు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని పూజ తప్పకుండా మాకు నిర్వర్తించడానికి మా యూనియన్ అన్నంటే ఉండి నేను అలాగే మా నాయకుడు జిల్లా అధ్యక్షుడు అరుగుల నా పేరు అరుగుల గణేష్, అలాగే మన బలరాం గారు జిల్లా అధ్యక్షుడు, మేము మా సందర్భంలో మా సాంఘిత్యంలో ఇవన్నీ చేస్తామని తెలియజేస్తూ దీనికి పెద్ద మద్దతుగా సిఐటీల పోరాటం అండదండలతోనే ఈ పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్, ఇక్కడ పారిశుద్ధ్య వర్గం ప్రెసిడెంట్. మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అభినందన తరఫున మా యొక్క సమస్య ఏంటంటే గత నెలలో డయేరియా కేసులు మన ఊళ్ళో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క డయేరియా కేసులో మమ్మల్ని ప్రధాన బాధ్యతలుగా చూపించి ఒక వాటర్ సెక్షన్ వల్ల ఇబ్బంది అయిన వాటిని పట్టుకొని మమ్మల్ని ప్రధాన బాధ్యతలు చేసి నన్ను విధుల నుంచి తీసివేయడం ఇది అన్యాయంగా మేము భావిస్తున్నాం. రెండోది ఏంటంటే మేము అక్కడ చేయవలసిన కార్యక్రమాలంతా కూడా ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఎవరు కూడా ఎటువంటి హానికరంగా లేకుండా శానిటేషన్ పరంగా కానీ మేము చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ కూడా మేము 100% చేసి చూపించాం. అప్పటి వరకు మమ్మల్ని మా సేవల్ని వారు వినియోగించుకున్నారు అధికారులు. ప్రతిరోజు కూడా మేము తెల్లవారి 5 గంటలకు డ్యూటీకి రావడం, రాత్రి 10:30, 11 వరకు డ్యూటీలు చేసే సందర్భాలు కూడా మేము అక్కడ చూసాం. రాత్రి అనక పగలనక మేము డ్యూటీలు చేస్తూ తిండి అనక నిద్రాహారాలు కూడా మానుకొని అక్కడ కష్టపడిన సందర్భాలు మావి. అది కూడా అధికారులు అందరికీ తెలిసింది. కానీ నన్ను ప్రధాన బాధ్యతలు చేసి ఎందరెందరో ఒక ప్రధాన బాధ్యతలు చేసి వారిని తప్పించాల్సిన పరిస్థితి నుండి వారు సేవ్ అవ్వాలని మమ్మల్ని చిన్న ఉద్యోగస్తులైన మాపై వారు చేస్తున్నది చాలా అన్యాయం, అక్రమం. కాబట్టి దయచేసి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రులు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా యూనియన్ తరఫున ఈ యొక్క సమస్య పరిష్కరించేంత వరకు మేము కానీ మా వర్కర్లు కానీ మా మేస్త్రులు కానీ ఎవరు కూడా విధులుగా హాజరు కామని, ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాతే అందరూ కూడా విధులకు వెళ్తామని మేము మనవి చేసుకుంటాం. ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ తొలగిస్తున్న వారిని విధుల్లో తొలగించడంతో గతంలో చాలాసార్లు ఎంహెచ్ఓ గారిని అందరినీ పరిష్కారం చూపమని అడిగాం. 17 రోజులైనా ఇంతవరకు ఆయన విధుల్లోకి తీసుకోలేదు. డయేరియా పేరుతో ఎవరిపైతే చర్యలు అనవసరంగా తీసుకున్నారో ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే రకరకాల రూపాల్లో పోరాటాలు చేస్తాం. ఇప్పటికే పలు రూపాయలు ఎంహెచ్ఓ గారిని కలిస్తే చేసి పరిష్కారం చూపుతామని చెప్పారు. ఆయన తప్పు లేకపోయినా అనవసరంగా ఆయన తొలగించారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికి పలు రూపాల్లో వినతులు ఇచ్చేసిన ఎంహెచ్ఓ పట్టించుకోకుండా నాన్సుడు ధోరణి ప్రారంభిస్తున్నారు. ఇది సరికాదు. వెంటనే తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ని విధుల్లో తీసుకోవాలని చెప్పి ఈరోజు ఉదయం 5 గంటల నుంచే గతంలో కూడా మెరుపు చేసాం, ఈరోజు ధర్నా చేస్తున్నాం. దీనికి సంబంధించి వెంటనే పరిష్కారం చూపకపోతే మరిన్ని పోరాటాలు చేస్తామని, వెంటనే ప్రభుత్వం కూడా పరిష్కారం చూపాలని, అధికారులు కూడా దీనిపైన స్పందన లేకుండా జేసీ గారు వెంటనే తొలగించడం కోసం తీసుకున్నారు. కానీ కనీసం నగరంలో ఏం జరుగుతుందో దానికోసం ఆలోచించే పరిస్థితి లేదు. వెంటనే తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ని విధుల్లో తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు దిగుతామని చెప్పి సిఐటీకి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు ఆర్ ప్రకాశ్రావు, సిఐటి టౌన్ కన్వీనర్. శానిటరీ ఇన్స్పెక్టర్ పన్నులు తొలగించమని చెప్పి మన గవర్నమెంట్ జేసీ గారు చెప్పడం వల్ల మేము ఎంహెచ్ఓ కలిసి మాట్లాడుతుండగా దశల వరకు మాట్లాడినా కూడా అది 2 రోజులు అని చెప్పి ఈరోజు 2 రోజులు లాక్కొని వచ్చారు.
ఆ కుటుంబం ఎలా బతకాలంటే ఇప్పుడు ఉద్యోగం నమ్ముకుని ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో బతకాలని కూడా ఉద్యోగం ఉండాలని ఎంతకన్నా రిక్వెస్ట్ చేసినా కూడా మాట అనలేదు. కాబట్టి ఈరోజు సూపర్వైజర్ మేస్త్రులు అలాగే శానిటేషన్ వర్కర్లు నిధులకు వెళ్ళకుండా మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసన చేయడానికి కూర్చున్నాం. ఇక్కడ ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం దిగొచ్చి కూడా అతని పనిలో తీసుకోవాలి. పనిలో తీసుకునేంత వరకు మేము దశల పోరాటం చేసుకొని అది సమస్య పరిష్కరించేంత వరకు మేము ఇలాగే కొనసాగిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం అధికారులకి. అది కాక అధికారులు ఏదుపులు కూడా ఎక్కువ అయిపోతుంది కార్మికుల మీద. ఈ ఒక్క సమస్యలు కాదు, వాటర్ సెక్షన్ వాళ్ళు కేసు అయిందని అక్కడ రిపోర్ట్లో పడితే శానిటేషన్ పారిశుద్ధ కార్మికుల మీద శానిటేషన్ ఇన్స్పెక్టర్ మీద పడ్డాం. అధికారులు సరైన మార్గం ఇది మేము ఖండిస్తున్నాం. ఇది వాటర్ సెక్షన్ బాగలేదు, వాటర్ సెక్షన్ వరకు జరిగిందనుకుని రిపోర్ట్లో కూడా వచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఆ సూపర్వైజర్గా పనిలో తీసుకోకపోవడం చాలా అన్యాయం. ఇది కక్షాదింపులు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు ఏదుంపులు ఆపి అతను తక్షణ పనిలో తీసుకోవాలి. అలాగే వర్కర్ల మీద కూడా అధికారులు వచ్చి ఏదుంపులు చేసి, మనకి ఇది పెద్ద సిటీ కాదు, సిటీ అని చెప్పేసి చిన్న చాట్లు ఇచ్చి ఆ చాట్లతో మహిళకి ఎత్తమని చెప్పి అధికారులు అల్లర్లు పెడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇది వైజాగ్లో కానీ అమెరికాలో జరుగుతుంది, సింగపూర్లో జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి అధికారులు చెప్పి పనులు చేయించడం కాదు. ముందు ప్రజలను అభివృద్ధి అవ్వాలి. మేము పనులు చేస్తుండగా మా ఎదురుగా చెత్త తెచ్చి రోడ్ల మీద పడి వెళ్ళిపోతారు, కాళ్ళ తెచ్చి పడి వెళ్ళిపోతారు. అయినా ప్రజలు డెవలప్ అవ్వకుండా వర్కర్తోనే ఉంటే జరగదు. ఈ చాట్లు జాతర చాలా కష్టమైపోయింది చెప్పిన అధికారులు వచ్చి ఏదుంపులు చేసి ఒక మహిళ మీద నిన్న ఆ చాటతో ఇసుకెత్తకపోతే ఒప్పుకొని చెప్పి ఎంహెచ్ గారు దగ్గర నిలబడి ఎత్తించి ఆ మహిళ ఒక్కదే డబ్బా ఎత్తిసుకే బిల్లులు వేలేపారు. ఆ వేపడం వల్ల గుళ్ళు నొప్పి వచ్చి వాటికి ఒంట్లో బాగా పరిస్థితి కూడా వస్తుంది. ఇది సరైనది కాదు. ఇది కూడా మారాలి. అధికారులు ఏదుంపులు ఆపాలి. తక్షణమే సర్తాన్ కొరటికి ఉద్యోగంలో తీసుకోకపోతే మాత్రం మేము డైరెక్ట్ సమ్మెలో కూడా వెళ్తామని హెచ్చరిక అధికారులు తెలియపరుస్తున్నాం. నా పేరు ఎన్ బలరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ యూనియన్. 7వ తేదీన ఆప్కాస్ నుండి పూర్తిగా తొలగిస్తున్నట్టు డిస్మిస్లు ఫ్రమ్ సర్వీస్ అని పేరుతో రిమూవల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ మరుసటి రోజే కార్మికులందరూ ఆగిపోయి నిరసన తెలియజేస్తే మున్సిపల్ హెల్త్ ఆఫీసరు నాకు టైం ఇవ్వండి, ఇన్ఛార్జ్ కమిషనర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గత 18 రోజులుగా కార్మికులు అధికారుల మాట గౌరవించి యథావిధిగా పనులు చేస్తున్న నేపథ్యంలో అధికారుల వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. ఈరోజు రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ తాలూకా సేవల్ని ఇంతవరకు ఉపయోగించుకొని ఈరోజు ఎటువంటి సంబంధం లేనటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ని విధుల నుండి తొలగించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఈ సమస్య మీద మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థకు సంబంధించి పాలకవర్గం లేకపోవడం, అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం జరుగుతుంది. ఈరోజు ఎకోలీ బ్యాక్టీరియా వల్ల డయేరియా ప్రబలి చనిపోయారని చెప్పి అధికారులు ఒకవైపు ప్రకటన చేస్తూ మరొకవైపు శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రకంగా బాధ్యతలు చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నట్టు ఎమ్మెల్యే కానీ జిల్లా మంత్రి కానీ వెంటనే జోక్యం చేసుకొని నగరపాలక సంస్థ జరుగుతున్న తప్పులు సరిదిద్దాలని చెప్పి కోరుతున్నాం. అలాగే బాధ్యులు ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి ఎటువంటి సంబంధం లేని శానిటరీ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ని విధుల నుంచి బహిష్కరించడానికి నిరసనగా ఈరోజు ఇతర శానిటరీ ఇన్స్పెక్టర్లు 14 మంది కూడా విధులు బహిష్కరించారు. వాళ్ళకి మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు 50 మంది కూడా విధులు బంద్ చేసి ఈరోజు ఉదయం నుండి కూడా ఈ ఆందోళన పడుతున్నారు. ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కూడా వాస్తవాలు పరిశీలించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతాం. అలా కాని పక్షంలో కేవలం శ్రీకాకుళం నగర పారిశుద్ధ్య కార్మికుల గారు వీళ్ళకి మద్దతుగా ఇతర అన్ని యూనియన్లతో మద్దతు కూడా కూడగట్టి పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. అటువంటి పరిణామాలకు అవకాశం ఇవ్వకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.